మొత్తం 6 కోడిపిల్లలైతే నిన్న చనిపోయాయండి. కేవలం ఎండ వల్ల, టెంపరేచర్ ఎక్కువుండటం వల్ల. మా గన్నవరం సరౌండింగ్స్‌లో నిన్న 48 డిగ్రీస్ అయితే ఉందండి. ఫీల్ లైక్ వచ్చేసి ఒక 50 డిగ్రీస్. సో, ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనుషులే ఉండలేకపోతున్నారు. ఇంక కోడిపిల్లలు, కోళ్ళు ఎలా ఉంటాయండి? సో, నేనెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అయినా కూడా ఇలా జరిగిందండి ఇక్కడ. మొత్తం 6 పిల్లల బ్యాచ్ అయితే మొత్తం అన్నీ చనిపోయినియి 6 కూడా. పక్కన ఇంకొక 5 పిల్లల బ్యాచ్ ఉంటే దాంట్లో ఒక పిల్ల చనిపోయింది. ఇంకొక 4 పిల్లలు కొంచెం అటు ఇటుగా ఊగుతూ ఉన్నాయి. సో, వాటిని నేను డ్యూటీ నుంచి వెళ్ళగాల్నే ఇమ్మీడియేట్‌గా తీసి లైట్‌గా తడుపేసుకొని వాటిని నేను ఏసీ రూమ్ ఉంటే ఏసీ రూమ్‌లో పెట్టానండి. పెట్టిన తర్వాత కూడా అటు ఇటుగానే ఉన్నాయి. నైట్ 9 ఆ టయానికి కాస్త తేరుకున్నాయండి. తేరుకొని కాస్త మేత అయి తీసుకోవటం స్టార్ట్ చేసినియి. సో, వాటినైతే కొంచెం జాగ్రత్త చేయగలిగాను. సో, మీ చుట్టుపక్కల మీ కోళ్ళు, అలాగే పక్కనున్న వాళ్ళ కోళ్ళను కూడా జాగ్రత్త చేసుకోమని చెప్పండి. లైట్‌గా అయితే తీసుకోవద్దండి. థాంక్ యూ అండి. థాంక్ యూ టు ఆల్.